ఓకే. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా ఏంటంటే తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల వివాదం, రాయలసీమకు అన్యాయం జరుగుతుందా అన్నది చర్చ. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు దీనికంతా కారకుడు కేసీఆర్. దీనికంతా కారకుడు వచ్చేసి టిఆర్ఎస్, కేసీఆర్. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటు రాయలసీమలో, ఇటు సర్కారులో, ఇటు తెలంగాణలో, అటు నికర జిల్లాలు, మిగులు జిల్లాలు బేస్ చేసుకుని అనేక ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. కొన్ని పూర్తయినాయి, కొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. ప్రధానంగా రాయలసీమకు సంబంధించి తెలుగు గంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా, వెలుగొండ, ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చేసి పోలవరము, ఉత్తరాంధ్ర సులిశ్రవంతి, తర్వాత పులిచింతల, ఇవి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి. తెలంగాణలో వచ్చేసి అక్కడ ఎస్ఎల్బిసి, నెట్టెంపాడు, కల్వకుర్తి, జోరాల, నాగార్జున సాగర్ ఎడమ కాలువ, తర్వాత వచ్చేసి ఇట్లా అనేక ప్రాజెక్టులు అక్కడ కట్టడం జరిగింది. అటు నికర జలాలు, ఇటు మిగులు జలాలు. ఇక్కడ 2004 విభజన తర్వాత ఏమైందంటే, ఈ యొక్క తెలంగాణ 2014 విభజన తర్వాత చట్టంలో ఏముంది, భవిష్యత్తులో ఏ కొత్త ప్రాజెక్టు కట్టాలి అన్నా అటు కృష్ణా మీద కానీ, గోదావరి మీద కానీ, అటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఖచ్చితంగా సిడబ్ల్యూసి క్లియరెన్స్ కావాలి, సిడబ్ల్యూసి రికమెండేషన్, అప్రైజులు కావాలి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు రికమెండేషన్, అప్రైజులు కావాలి, అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ కావాలి. ఇది స్పష్టంగా విభజన చట్టంలో సెక్షన్ 84, సెక్షన్ 85 కింద స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా సరే అటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఖచ్చితంగా సిడబ్ల్యూసి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అండ్ అపెక్స్ కౌన్సిల్ అనుమతి, అప్రూవల్ తీసుకోవాలా, ఈ గవర్నమెంట్ కానీ, ఆ గవర్నమెంట్ కానీ. ఇక్కడ తర్వాత ఉన్న ప్రాజెక్టును కూడా చట్టంలో ఏముంది, వాటి ఆపరేషన్, మెయింటెనెన్స్, రెగ్యులేషన్, ఇవన్నీ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చాలా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో మొత్తం పవర్స్ అంతా తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. కానీ తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏం పట్టించుకోకుండా 2015 జూన్ 10న జీవో నంబర్ 105 ఇచ్చాడు. ఆయనకు హక్కు లేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పోయినాయి. కానీ విభజన తర్వాత 2015 జూన్ 10వ తారీఖున జీవో 105 ఇచ్చాడు. ఏమి, పాలమూరు రంగారెడ్డికి 35,200 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తో సంవత్సరానికి 90 టీఎంసీలు వరద జలాలు శ్రీశైలం రిజర్వాయర్ నుండి లిఫ్ట్ ద్వారా తీసుకుపోయేటట్టుగా ఆయన జీవో ఇచ్చాడు. దానికి అనుమతులు లేవు, నీటి కేటాయింపులు లేవు. అయినా కానీ ఆయన వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా రొమ్ము పొగురుతో ఆ జీవో ఇచ్చాడు. అంతటితో కాకుండా మళ్ళా డిండి ఇంకో ప్రాజెక్టుకి ఇచ్చాడు. అది మళ్ళా శ్రీశైలం రిజర్వాయర్ నుండి మిగులు జలాలను అది ఎన్ని అడుగుల ఎత్తులో 817.5 అడుగుల శ్రీశైలము మొత్తం కెపాసిటీ 880 అడుగులు గరిష్ట ఎత్తు. 817.5 అడుగుల ఎత్తు నుండి నీళ్లు తీసుకుపోయే విధంగా లిఫ్ట్ ద్వారా అటు పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు, డిండి 30 టీఎంసీలు, ఇది 2 జీవోలు ఇచ్చి శరవేగంగా పనులు మొదలుపెట్టినారు. ఇప్పటి వరకు ఆ 2 ప్రాజెక్టుల మీద దాదాపు 35,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఖజానా నుండి ఖర్చు పెట్టడం జరిగింది. దానికి నీటి కేటాయింపులు లేవు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. కేవలం వచ్చేసి కమిషన్ల కక్కుర్తితో, తర్వాత వచ్చేసి పెత్తందారితనంతో, మేము అధికారానికి వస్తానే ఇంకా ఎక్కలేని మొత్తం ఇంద్ర పదవని ఆ అహంకారంతో కట్టేశాడు. ఈ నేపథ్యంలో అవి గన 90 టీఎంసీలు ప్లస్ 30 టీఎంసీలు కూడా 20 టీఎంసీలు. అది చాలక ఎస్ఎల్బిసి వచ్చేసి 20 టీఎంసీలు 40 టీఎంసీలకు పెంచాడు. తర్వాత ఈ శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం నుండి 770 అడుగుల నుండి రోజుకొచ్చేసి 4 టీఎంసీలు విద్యుత్తుకు వాడుకొని సముద్రాన్ని పంపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టులు అయినటువంటి తెలుగు గంగా, గాలేరు నగిరికి, హంద్రీనీవాకు ఇవి లెవెల్ ఎత్తులలో ఉన్నాయి. పోతిరెడ్డి పాడు నుండి నీళ్లు రావాలంటే తెలుగు గంగకు, గాలేరుకి
841 లెవెల్లో సొరంగం ఉంది, దాంతకన్నా పైన నీళ్లు ఉండాలి. వీళ్ళు కింది నుండి నీళ్లు వాడుతుంటే ఆ లెవెల్కి వచ్చేది లేదు. కాబట్టి అప్పుడు ఈ యొక్క గతంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం కానీ మీరు వచ్చేసి నీళ్లు వాడకూడదు పాలమూరు రంగారెడ్డి అక్రమ ప్రాజెక్టులు అని చెప్పేసి చెప్పింది వాస్తవమే, కానీ అంతగా ఫైట్ చేయలేకపోయారు. ఆఖరికి కేసీఆర్ రన్ చేస్తానే ఉన్నాడు. ఈ లోపల నువ్వే కాదు మేము కూడా నీళ్లు తీసుకుంటామని చెప్పేసి ఈయన ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క హంద్రీ నివాకు వచ్చేసి మామూలుగా అంటే ఆ స్థాయిలో నీళ్లు రావు కాబట్టి మేము కింది లెవెల్ అంటే మేము తీసుకుంటామని చెప్పేసి ముచ్చుమర్రి కింద ఈయన ప్రారంభించాడు. అది హంద్రీ నివాకు సంబంధించి. కానీ అట్ ది సేమ్ టైం పోతిరెడ్డిపాడు సంబంధించి ఆయన మనసులో అనుకున్నాడేమో కానీ అది కాలే. ఓన్లీ హంద్రీ నివా వరకు ముచ్చుమర్రి నుండి లిఫ్ట్ చేసేట్టుగా కింది లెవెల్ నుండి అంతవరకు దానికి కూడా అనుమతులు లేవు. తెలంగాణ దానికి అనుమతులు లేవు, ముచ్చుమర్రికి అనుమతులు లేవు. ఈ లోపల జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముచ్చుమర్రి కంటే కూడా సంగమేశ్వరం నుండి తీసుకుపోతే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఈయన సంగమేశ్వరం నుండి ఈ యొక్క పోతిరెడ్డిపాడు బనకచెల్ల మధ్యలో ఉండే SRMCలోకి ఎత్తిపోసే విధంగా ఈయన ప్రారంభించి దాదాపు 999 కోట్లు ఖర్చు పెట్టాడు. కాబట్టి ముచ్చుమర్రికి పర్మిషన్ లేదు, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు పర్మిషన్ లేదు, పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ లేదు, డిండికి పర్మిషన్ లేదు. కాబట్టి ఎవరి కొద్ది వాళ్ళు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి చట్ట ప్రకారంగా పవర్స్ అన్ని వాళ్ళు తీసుకొని నిమ్మకు నీరెత్తినట్టు రోమనగరం తగలబడిపోతా అంటే నీరో చక్రవర్తి బిడిల్ వాయిస్ తో కూర్చున్నట్లు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా పవర్స్ అన్ని మీ చేతులు తీసుకొని పవర్స్ ఉపయోగించుకోకుండా పవర్స్ లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చి ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆడికి రాష్ట్ర ఖజానాకు వచ్చేసి కేసీఆర్ ఏమో 35,000 కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెట్టాడు. ఈయన ఆల్రెడీ వచ్చేసి 99 కోట్లు ఈయన ఖర్చు పెట్టాడు ప్రజల సొమ్ము. ఇప్పుడు ఇక్కడ స్టే వచ్చింది, దానికి డిపిఆర్ అప్రూవ్ చేయాలి. అక్కడ 35,000 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పుడు వచ్చేసి దానికి డిపిఆర్ అప్రూవల్ కాదు. ఇక్కడ వచ్చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి పర్మిషన్ ఇవ్వాలా, ఏ పర్మిషన్స్ లేవు. ఇక్కడ 999 కోట్లు ఆడ కొంత కమిషన్ కొట్టారు, ఈడ కొంత కమిషన్ కొట్టి పేరుకేమో పాలమూరు రంగారెడ్డికి నీళ్లు తెచ్చుకున్నాడు కేసీఆర్ అని ఆయన, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి చంద్రబాబు నాయుడు రాయలసీమ నీళ్లు తెచ్చుంటారని చెప్పేసి వీళ్ళు పోజులు గట్ట నిజంగా వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఆయన గాని ఈయన గాని తెచ్చింటే గన దానికి డెఫినెట్ గా మనం అభినందించేవాళ్ళం. మొత్తం ఇద్దరు, ఆయన తెలంగాణ ద్రోహి, వీళ్ళిద్దరు రాయలసీమ ద్రోహులు. పేరు వచ్చేసి రాయలసీమ పేరు చెప్పి వీళ్ళు డబ్బు నాశనం చేశారు, తెలంగాణ పాలమూరు రంగారెడ్డి పేరు చెప్పి ప్రభుత్వ ధనాన్ని వాళ్ళు నాశనం చేశారు. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బాధ్యత లేకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తుంటే వాళ్ళని నివారించకుండా మీరు కట్టుకుంటుంటే కళ్ళు కనపరావు వచ్చేసి అదేమన్నా చిన్న విషయమా, ఏమన్నా అది కనిపించకుండా పోయి విషయమా ప్రాజెక్టు కడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలి కదా. అడ్డుకోకుండా ఇప్పుడేమో డిపిఆర్ అప్రూవల్ ఇవ్వరు, ఇక్కడ వచ్చేసి స్టే చేయరు. అంటే ఫస్ట్ ముద్దాయి వచ్చేసి కేంద్ర ప్రభుత్వము, రెండవ ముద్దాయి వచ్చేసి కేసీఆర్, తర్వాత వీళ్ళు వచ్చేసి కొంత ఏదో ఉద్ధరించాలన్న ఉద్దేశం కొంచెం ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా వచ్చేసి పర్మిషన్ తీసుకోకుండా చేయడం అనేది ఇద్దరు చాలా తప్పు. దాంట్లో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి మెయిన్ పర్పస్ వచ్చేసి రాయలసీమ కాదు, ఇక్కడ కమిషన్ కక్కుర్తితో తెలంగాణ కేసీఆర్ కొడుతున్నాడు కమిషన్లు, మనం ఎందుకు కొట్టకూడదు అని చెప్పేసి పేరు వచ్చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోసము, ఇక్కడ మెగా కృష్ణారెడ్డి కోసము వచ్చిన ప్రాజెక్టే తప్ప ఇది రాయలసీమ కోసం కాదు, ఆడ పాలమూరు కోసం కాదు. ఓకే, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కు అవసరమైన పర్యావరణ క్లియరెన్సులు కేంద్ర అనుమతులు లేకుండా పనులు చేపట్టడం చట్ట విరుద్ధమని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఎన్జిటి స్టే ఆర్డర్స్ ఉన్న జగన్ ప్రభుత్వం పనులు కొనసాగించిందన్న ఆరోపణలు ఎంతవరకు నిజమంటారు? నిజమేనా? 100% కరెక్ట్. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు రంగారెడ్డికి, డిండికి వాటికి కూడా పర్మిషన్స్ లేవు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా పర్మిషన్ లేవో దానికి పర్మిషన్ లేవు. కాబట్టి ఆయన పర్మిషన్ లేకుండా అక్రమంగా కడుతున్నాం అని చెప్పేసి మీరు కడితే మేమేందుకు కట్టకూడదు, మేము ఇంకా మీరు కింది లెవెల్ నుండి తీసుకుపోతా అంటే నీళ్లు మీకంటే కింది లెవెల్ తీసుకుపోతామని చెప్పేసి ఆ నేపథ్యంలో వచ్చిన వ్యవహారం మీద అప్పనిచ్చేసి దీనికి ముందు కారణం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు కాదు, ముందు కారణం వచ్చేసి కేసీఆర్. అతను అక్రమంగా ప్రాజెక్టు అనుమతులు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా చేస్తున్నాడు కాబట్టి పై రాష్ట్రం అని చెప్పేసి మీరు వచ్చేసి ఆ విధంగా నీళ్లు తీసుకుపోతే కింది రాష్ట్రం వచ్చేసి ఇంకా పొద్దుటిపాడుకు నీళ్లు రావు, 100 నీళ్లు రావు, వెలుగొండకు నీళ్లు రావు, కింది లెవెల్ నుండి తీసుకుపోతున్నాడు. ఆ లెవెల్కి వచ్చే కదా. కాబట్టి ఆ లెవెల్ కంటే నీకంటే తక్కువ పెడతామని చెప్పేసి ముచ్చుమర్రికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు కింది లెవెల్ నుండి తీసుకోవడానికి పెట్టినారు వీళ్ళు.
ఇది కారణం వచ్చేసి నువ్వు ఒకటి కొడితే నేను ఒకటి కొడతా అన్నట్టు నువ్వు కొట్టంటే నువ్వు కొట్టద్దు అని చెప్పినారు, కానీ వినలే. కేసీఆర్ వచ్చేసి ఇప్పటికీ మాకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వినము, మా ఇష్టం అంటే. ఇప్పుడు ఆయన సుమారుగా 30,000 ఖర్చు పెట్టారు కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయిపోతుంది. దీని కరవమంటే కప్పకు బాధ, ఇడ్చమంటే పాము కన్నట్టు 30,000 ఖర్చు పెట్టేసి ఆయన కేసీఆర్ వచ్చేసి ఏదో పాలమూరు రంగారెడ్డి చేస్తా అని చెప్పాడని చెప్పేసి వీళ్ళు చేయలేదని చెప్పేసి అంటారని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు జగన్ గారి ప్రభుత్వంలో ప్రారంభమై 85% పనులు పూర్తయ్యాయని వైసీపీ చెబుతోంది. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ఆపిందని రేవంత్ గారు అసెంబ్లీలో చెప్పినట్టు చంద్రబాబుతో ఒప్పందం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజమైతే తెలంగాణకు లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినా, చంద్రబాబు చెప్పినా, కేసీఆర్ చెప్పినా, జగన్ చెప్పినా, ఎవరు చెప్పినా అక్కడ గాని ఇక్కడ గాని అనుమతులు లేవంట. అనుమతులు లేకుండా కట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారంట? ప్రజా డబ్బుతో మీ కమిషన్ల కోసం వచ్చేసి పేరు చెప్పి నీళ్లు ఇస్తున్నాము, రాయలసీమకు నీళ్లు తెలంగాణ జిల్లాకు పాలమూరుకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ డబ్బును పప్పు బెల్లాల్లా వాడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీ ముందు పర్మిషన్ లేండి. నిజంగా మీకు అంత రాయలసీమ మీద ఉంటే, తెలంగాణ మీద ఉంటే ముందు పర్మిషన్ తీసారండి. నేను చెప్పాను కదా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, టీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్, అంటే మిగతా పర్యావరణ ఆ పర్మిషన్ తీసుకొని అనుమతులు తీసుకొని కట్టండి. ఇప్పుడు అనుమతులు తీసుకోలే, మీకు డిపిఆర్కి మీకు అప్రూవల్ ఇవ్వలే, ఇక్కడ వచ్చేసి స్టే ఇచ్చారు. ఏమైంది? ఆ డబ్బు ఏమైపోయింది? నీళ్ళలో వచ్చిన పన్నీర్ అయిపోయింది, మొత్తం మట్టి నీళ్ళ పాలు అయిపోయింది. ఏమి అంతా ఇంత డబ్బా? ఇక్కడ 999 కోట్ల రూపాయలు, 999 రూపాయలు కాదు, 9,000 కాదు, లక్షలు కాదు, కోట్లు. ఆడేమో ఇంకా 35,000 కోట్లు. ఎన్ని సమస్యలు తీరిపోతాయి 35,000 కోట్లతో? ఎంత డెవలప్ చేయొచ్చు? కాబట్టి ఇదంతా అహంకారము, కేసీఆర్ యొక్క అహంకారము, అహంభావము, లెక్కలేనితనము, కమిషన్ల కక్కుర్తితో ఆయన చేశాడని చెప్పేసి పులిని చూసిన అక్క బాధ పెట్టుకున్నట్లు మేము మా వీళ్ళు పేరు చెప్పి ఇద్దరు వచ్చేసి అక్కడ ఈవెన్ ముచ్చుమర్రి కూడా అనుమతులు లేవు, ముచ్చుమర్రికి లేవు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేవు, పాలమూరు రంగారెడ్డి లేదు, డిండి లేదు. అన్నిటి కూడా పర్మిషన్ తీసుకోవాలా. ఇప్పటికైనా సరే వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేసి తీసుకొని మొదలు పెట్టండి. మేము అప్రిషియేట్ చేస్తాం. మేము కొన్ని చేసాము, మీరు వచ్చేసి కొన్ని చేస్తాను. మీ దగ్గర ఒకటి చెప్పుకున్న దానికి కనీసం ఏమైనా చెప్పుకోండి, మరి పర్మిషన్ తెచ్చి చేయండి. ఇప్పుడు చంద్రబాబు గారు రాయలసీమకు ఇరిగేషన్ బ్యాక్ బోన్ వేశారని టీడీపీ చెబుతోంది. కానీ రాయలసీమ లిఫ్ట్ ను ఆపడం వల్ల రాయలసీమ ప్రాంతం శాశ్వత కరువుకు గురవుతుందని ఆరోపిస్తుంది. తెలంగాణ ఈ ప్రాజెక్టు ఎందుకు అడ్డంకి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, వచ్చేసి పర్మిషన్ రాయలసీమ లిఫ్ట్ అటు చంద్రబాబు నాయుడైనా, ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా, మేమైనా పర్మిషన్ తీసుకోవాల్సిందే అంట. నువ్వు పర్మిషన్ తీసుకోకుండా కట్టే హక్కు లేదు అంటాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద లేదు, ముచ్చుమరికి కూడా అబ్జెక్షన్ పెట్టారు తెలంగాణ వాళ్ళు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, ముచ్చుమరికి కూడా పెట్టారు. చంద్రబాబు పీరియడ్ లో ముచ్చుమరి మీకు పర్మిషన్ అని చెప్పేసి అప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టారు. ఏదో అయిపోయిందంటే ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి పెనాల్టీ వేశారు కాబట్టి ఇప్పుడు కొంత స్టాప్ చేశారు. కానీ ఏ ప్రాజెక్టు కూడా, నేను చెప్పిన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టు కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతి కానీ, సిడబ్ల్యూసి అనుమతి కానీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రూవల్ కానీ లేదు. కాబట్టి అటు ఎవరైనా సరే అనుమతులు తీసుకొని చేయాల్సింది, అక్కడ కానీ ఇక్కడ కానీ. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అయినా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏదైనా కానీ. ఓకే, ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న తులసిరెడ్డి గారు. రాయలసీమకు కరువు సమస్య ఉందని ఏబీ చెబుతోంది, కానీ తెలంగాణ ప్రాజెక్టులు కూడా కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదానికి నిజమైన పరిష్కారం ఏమిటి? రాయలసీమ లిఫ్ట్ లాంటి ప్రాజెక్టులు తెలంగాణ హక్కులకు దెబ్బతీస్తాయా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అక్కడ అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి, ఇక్కడ అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ముందు అవి పూర్తి చేయండి. లేని దాంట్లో కోసం వచ్చేసి ఇప్పుడు తెలంగాణలో ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయో చెప్తాను. తెలంగాణలో కృష్ణానదికి సంబంధించి ఒకటి సాగర్ ఎడమ కాలువ 99.75 టీఎంసీలు, జూరాల 17.84 టీఎంసీలు, కోయిల్ సాగర్ 3.90 టీఎంసీలు, ఆర్డిఎస్ 15.90 టీఎంసీలు, భీమా 20 టీఎంసీలు. ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు నికర జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులు. అవన్నీ పూర్తి చేసుకోండి.
అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మిగులు జలాల ఆధారంగా తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు కల్వకుర్తి 25 టీఎంసీలు, ఎస్ఎల్బిసి 30 టీఎంసీలు, నెట్టెంపాడు 20 టీఎంసీలు. వాటిని పూర్తి చేసుకోండి. ముందు దాన్ని పట్టించుకోండి. ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు దాని కింద ఒక చుక్క నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ నికర జలాల ఆధారంగా కృష్ణా డెల్టా 181.20 టీఎంసీలు, సాగర్ కుడి కాలువ 132 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ 32.25 టీఎంసీలు, కేసీ కెనాల్ 39.90 టీఎంసీలు, లో లెవెల్ కెనాల్ 29.50 టీఎంసీలు, హై లెవెల్ కెనాల్ 32.50 టీఎంసీలు, ఎస్ఆర్బిసి 19 టీఎంసీలు. ఇవన్నీ నికర జలాల ఆధారంగా వాటిని పూర్తి చేసుకోండి. మిగులు జలాల ఆధారంగా తెలుగంగా 29.5 టీఎంసీలు, జిఎన్ఎస్ఎస్ గాలినగరి 38 టీఎంసీలు, వెలుగొండ 43.5 టీఎంసీలు, హంద్రినివా 40 టీఎంసీలు. మీరు ఇవి పూర్తి చేసుకోండి. ఎవరొద్దన్నారు? మీకు వచ్చేసి ఇవి చేయకుండా మీకు అనుమతులు లేని దాని కోసం ఎందుకు మీకు జిల ఎందుకు అంటాను. వచ్చేసి కమిషన్ల కక్కుర్తి కాకుంటే ఆడగాని ఈడగాని ఏదో ఇవి ఈ ప్రాజెక్టులన్నీ అయిపోయినట్టు మొత్తం ఆ ప్రాజెక్టుల కింద ప్రతి పొలానికి ప్రతి సెంటుకు నీరు పారుతున్నట్టు పేరుకే ప్రాజెక్టులు. 83లో తెలుగంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు గారు కడపలో శంకుస్థాపన చేస్తే 83 2026లో ఉన్న ఒక చుక్క నీరు ఇచ్చేదానికి లేదు. ముందు దాని గురించి ఆలోచించండి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ వచ్చేసి మీరు కోయిల్ సాగర్ ఏమైంది, ఆర్డిఎస్ ఏమైంది, భీమా ఏమైంది, కల్వకుర్తి ఏమైంది, ఎస్ఎల్బిసి ఏమైంది, నెట్టెంపాడు ఏమైంది, దాన్ని పూర్తి చేయండి. లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో వచ్చేసి నీటిపారుదల వస్తుంది, నల్గొండ జిల్లాలో. దాని గురించి పట్టించుకోకుండా ఉన్నదాని గురించి అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాజు చేస్తానట్టు ఉన్న ప్రాజెక్టులకు దిక్కు లేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకపోతే చిన్న ప్రాజెక్టు 2021లో దానికి దిక్కు లేదు. అటు జగన్ పాలనలో ఇటు చంద్రబాబు పాలనలో వీళ్ళు వచ్చేసి లేని ప్రాజెక్టుల గురించి ఆయనంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు ఇది చాలన్నట్లు పోలవరము పనకచెర్ల అంట, పోలవరము నల్లమల సాగర్ అంట, ఇంకా ఈయన గంగా కావేరి గార్లాండ్ కెనాల్ అంట. నీ చేతిలో ఉండే అన్నమయ్య ప్రాజెక్టుకు దిక్కు లేదు అని ఊరికి వచ్చేసి మాటలు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ కానీ రాయలసీమ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ ఉన్న నికర జలాల ప్రాజెక్టును విభజన చట్టంలో కట్టుకోండి అని చెప్పిన పర్మిషన్ ఇచ్చినటువంటి మిగులు జలాల ప్రాజెక్టును వీటిని పూర్తి చేసుకోండి. దాని తర్వాత మీకు పాలమూరు, రంగారెడ్డి వద్దు, డిండి వద్దు. ఇవి కూడా అవి లేకుంటే కన్నా పోతిరెడ్డిపాడుకు నీళ్ళు వస్తాయి. పోతిరెడ్డిపాడు నీళ్ళు వస్తే తెలుగంగకు గాలి నీళ్ళు వస్తాయి. పోతిరెడ్డిపాడుకు పాలమూరు, రంగారెడ్డి, డిండి వల్ల పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు కాబట్టి ఈ యొక్క ముచ్చుమరిగానే రాయలసీమ వచ్చింది. పోతిరెడ్డిపాడుకు నీళ్ళు వస్తా ఉంటే ముచ్చుమరి అవసరం లేదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు. దానికి నీళ్లు రావడం లేదు కాబట్టి సమస్య. నీళ్ళు ఎందుకు రావడం లేదు? ఇక తెలంగాణ కింది నుండి లాగుతోంది. నీ శ్రీశైలం రిజర్వాయర్లో కింది నుండి నీళ్ళు లాగుతుంది కాబట్టి ఆ లెవెల్కి రావు కాబట్టి ఈ యొక్క అవసరం పడాల్సి వస్తుంది. కాబట్టి ఆడగాని ఈడగాని కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఉండి మర్యాదగా వచ్చేసి మీకు పర్మిషన్ లేని దాంట్లో జోక్యం చేసుకున్నా గానీ ఈవెన్ చట్టంలో ఉంది, పనిష్మెంట్ ఇస్తామని కూడా ఉంది. విభజన చట్టంలో 11th షెడ్యూల్లో ఐటమ్ నంబర్ 9 కింద ఎంత క్లారిటీగా ఉందంటే మీరు వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే పనిష్మెంట్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలా. లేకుంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంతరాష్ట్ర నదీ జలాలు ఇవి. మహారాష్ట్ర కట్టుకుంటాడు, కర్ణాటక కట్టుకుంటాడు, అంటే కింద లేం కావాలా. తెలంగాణ కట్టుకుంటే కింద ఉండే వాళ్ళు చట్టాలు ఒప్పుకోవు. ఇది దానికోసమే చట్టం, అంతరాష్ట్ర నదీ జలాలకు చట్టం ఉండేది, ట్రిబ్యునల్స్ ఉండేది. పైవాడు వచ్చేసి మేము కట్టుకుంటా ఉంటే కిందోడు ఏం కావాలా. కాబట్టి జరిగిందంతా ఇది కేసీఆర్ చేసినటువంటి ఆ యొక్క అహంకారంతో, అహంభావంతో ఈరోజు మొత్తం వచ్చేసి 2 రాష్ట్రాలు నాశనం అవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.